ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం షాబ దేశపు రాణి గురించి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలని మనం తెలుసుకొనబోతున్నాం. దేవునికి మన హృదయం దగ్గరగా ఉంటే దేవాలయం ఎంత దూరంగా ఉన్నా వెళ్తాం. దేవునికి మన హృదయం దూరంగా ఉంటే దేవాలయం ఎంత దగ్గరగా ఉన్నా కూడా మనం వెళ్ళలేం. హల్లెలూయా. స్తోత్రం దేవస్థానోన్నత. ఈరోజు ఈ యొక్క శాపదేశపు రాణి గురించి అనేక అమూల్యమైన సత్యాలు మాకు అందరికి నేర్పించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం నుంచి చక్కని సుగుణములు కలిగినటువంటి ఒక రాణి విషయం ఇక్కడ మనకు ఉన్నది. ధ్యానిందాం మనం. ఈమె పేరు బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడలేదు. ఆమె దేశం గురించి ప్రస్తావించబడింది. ఆమెకున్న పొజిషన్ గురించి ప్రస్తావించబడింది. ఆమె రాణి, ఆమె దేశం షాబ. అందుకనే ఆమెను షాబ దేశపు రాణి అని చెప్పి పాత నిబంధన గ్రంథంలోను, దక్షిణ దేశపు రాణి అని చెప్పి క్రొత్త నిబంధన గ్రంథంలో వ్రాయబడింది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనంలో. షేబ అనేటువంటిది ఆమె పేరు కాదు, కానీ ఆమె దేశము పేరు. షేబ అంటే ప్రమాణము అని అర్థం. షేబ అంటే ప్రమాణము అని అర్థం అన్నమాట. అయితే ప్రస్తుతం ఈ యొక్క దక్షిణ దేశం లేక ఈ షేబ దేశం ఎక్కడున్నది అందరికీ ప్రశ్న. ఇది ప్రస్తుతం యొమన్ అని పిలువబడుతుంది. ఈ యొక్క ప్రజలు నోవహు కుమారులైనటువంటి హాము, షేము సంతతి వారుగా భావించబడుతున్నారు. ఆ ప్రాంతం నుండే ఆమె జ్ఞాని అయినటువంటి సొలొమోను గారిని చూడటానికి వచ్చింది. ఈమె పేరు బల్కిస్ అయి ఉండొచ్చు అని చెప్పి కొన్ని ప్రాచీనమైనటువంటి గ్రంథాలు మనకు చెప్తూ ఉన్నాయి. బల్కిస్. సో ఇక్కడ పేరు ఏదైనా కానీ ఆమె కలిగి ఉన్నటువంటి సుగుణములు ఎంతో ప్రాముఖ్యమైనటువంటివి. జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఈ శాపదేశపు రాణి గురించి లేదా దక్షిణ దేశపు రాణి గురించి యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనంలో విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరారోపణ చేయును అని చెప్పి యేసుప్రభు వారు చెప్పాడు. అసలు ఎందుకని యేసుప్రభు వారే ఈ శాపదేశపు రాణి పేరు ఎత్తవలసి వచ్చింది? ఎందుకని యేసుప్రభు వారు మరి మత్తయి సువార్త 12:42లో ఆయన ఈ మాట చెప్పాడు అనేటువంటిది ఆలోచించాలి. చాలా సంవత్సరాల క్రితం ఈ యొక్క వాక్య భాగాన్ని చదువుతున్నటువంటి ఒక సేవకుడికి ఒక ప్రశ్న కలిగిందంట. ఒక అన్యురాలు మన మీద ఎందుకని నేరారోపణ చేస్తుంది అని చెప్పి ఆ సేవకుడు ఎంతో ఆలోచించేవాడంట. అయితే దేవుడు అతి త్వరలోనే దానికి జవాబునిచ్చాడనమాట. ఆలోచించండి, ఒక శాపదేశపు రాణి ఒక అన్యురాలు అయ్యుండి ఆమె మన మీద ఎందుకు నేరారోపణ చేయాలి? పైగా ఎవరు చెప్పారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా చెప్తా వస్తున్నాడు. ఎందుకని? అసలు ఇందులో ఉన్నటువంటి విషయం ఏంటి అని మనం చూసినట్లయితే ప్రియులారు గమనించాలి. విమర్శ సమయమున మన మీద నేరారోపణ చేయడానికి దేవునిచే సృజించబడినటువంటి ఆది తల్లి అయినటువంటి హవ్వ లేదా? జనములకు జనని అని పేరుగాంచినటువంటి అబ్రహాము భార్య అయినటువంటి శారాగారు లేదా? ఒక మహా గొప్ప ఒక గొప్ప నాయకునికి ఇజ్రాయేలీలకు ప్రసాదించినటువంటి గమనించాలి. ఎవరు గొప్ప నాయకుని ఇజ్రాయేలుకు ప్రసాదించింది? ఎవరు ఆ గొప్ప నాయకుడు? ఎవరు ఆ గొప్ప నాయకుని తల్లి? ఎవరు? ఇజ్రాయేలీలకు ఒక గొప్ప నాయకుడిని ప్రసాదించినటువంటి మోసే గారి యొక్క తల్లి అయినటువంటి యొకెబెదు లేదా? లేకపోతే ఒక గొప్ప ప్రవక్తను, చాలా గొప్ప ప్రవక్త అంటే గుర్తొస్తుంది మీకు అందరూ, సమూయేలు తల్లి అయినటువంటి హన్నా గారు లేదా? లేదా ఈ యొక్క యూదా జనాంగం కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టుటకు వెనకాడనటువంటి యూదా నక్షత్రమైనటువంటి ఎస్తేరు లేదా? జగత్రక్షకుడైనటువంటి లోకానికి ప్రసాదించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి అని మరియ లేదా? ఎంతమంది స్త్రీలుండగా, ఎంతమంది తల్లులుండగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క అన్యరాణి అయినటువంటి శాపదేశపు రాణి, దక్షిణ దేశపు రాణి అయినటువంటి ఆమె పేరు చెప్పడంలో గల ప్రత్యేకత ఏమిటి? ఏదో ఒక ప్రత్యేకత ఉండబట్టే కదా ఈ స్త్రీ విషయం యేసుక్రీస్తు ప్రభువారు చెప్పగలిగాడు.
అసలు ఆ ప్రత్యేకతలు ఏంటో, ఆమె మన మీద ఎందుకు నేరారోపణ చేస్తుందో మనం ధ్యానించి వాటిని హృదయపూర్వకంగా ఆచరిద్దాం. సిద్ధంగా ఉన్నారా? పిల్లలు గమనించాలి. కొన్ని విషయాలే నేను మీ ముందుకు తీసుకుని వస్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. అసలు ఈమె ఏం చేస్తుందంట? ఫస్ట్ యెహోవాను గూర్చి విన్నదంట. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చదివినట్లయితే, శాపదేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి వినెను అని వ్రాయబడింది. ఫస్ట్ ఏమినదమే? యెహోవా నామము, తర్వాత సొలొమోను కలిగిన కీర్తి. కాబట్టి యెహోవా గొప్ప దేవుడు మరియు సృష్టికర్త, యెహోవా ప్రేమ కలిగిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు విమోచకుడు, సొలొమోనుకు మరియు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులందరికీ కూడా జ్ఞానం ప్రసాదించే దేవుడు అని చెప్పి శాపదేశపు రాణి వినింది, విశ్వసించింది. సొలొమోనుకి ఇంత జ్ఞానం ఉందంటే సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానం ఇచ్చినటువంటి దేవుడు ఇంకెంత గొప్పవాడో మనం ఇది ఆలోచించాం. ఒక సేవకుడు ప్రార్థన చేసిన అన్నీ జరుగుతున్నాయంటే ఆ సేవకుడిని ఎంత అభిషేకించాడంటే ఆ సేవకుడిని అభిషేకించిన దేవుడు ఎంత గొప్పవాడో. మన జీవితంలో ఇంత అద్భుతాలు జరుగుతున్నాయంటే ఆ అద్భుతాలు చేసే దేవుడు ఎంత గొప్పవాడో అని ఆలోచించాం మనం ఎప్పుడన్నాను. అమ్మా ప్రియులు గమనించాలి, దేవుడి నామం ఎంత శక్తివంతమైందో మనం గ్రహించాలి. కాబట్టి ఆ దేవుడి గురించి వినింది, విశ్వసించింది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. యేసుక్రీస్తుని గురించి వినుట గొప్ప భాగ్యం. చాలామంది దైవ సేవకులు బోధించడానికి ఇష్టపడుతుంటారు కానీ వినటానికి ఇష్టపడరు. ఆంగ్లంలో ఒక సామెత ఉన్నది, చక్కగా వినగలవాడే చక్కగా బోధించగలుగుతాడని. యేసుక్రీస్తు మంచి బోధకుడని మనందరికీ తెలుసు. ఆయన ఎంత చక్కగా బోధించగలడో అంత చక్కగా వినుటకు ఇష్టపడేవాడు. లూకాసు వార్త 2:46 చూసినట్లయితే, ఈ తరం మనుషులు కల్పనా కథలు వినుటకు వేగిరపడుతున్నారు, సాతాను సంబంధమైనటువంటి విషయముల వైపు ఆకర్షించబడుతున్నారు. ఎంత విచారకరం! దేవుని మాటలు శాపదేశపు రాణి వలె వింటే మనకు 4 విధములైనటువంటి ఆశీర్వాదాలు లభిస్తాయి. నెంబర్ 1, వినుట ఆశీర్వాదకరం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, ఈ యొక్క ప్రవచన వాక్యములను వినువాడు ధన్యుడు అన్నాడు దేవుడు. కనుక వినుట ఆశీర్వాదకరం, ధన్యం. రెండవది, వినుట ఆరోగ్యకరం. నిర్గమకాండం 15:26 వచనంలో మనం చూసినట్లయితే, నా మాటలను శ్రద్ధగా వింటే స్వస్థపరుస్తానని చెప్పి యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేశాడు. కాబట్టి వినుట ఆరోగ్యకరం. ఏంటండి? వినుట ఆశీర్వాదకరం, వినుట ఆరోగ్యకరం. మూడవది, వినుట జీవం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనంలో, రండి మీరు వినని ఎడల బ్రతుకుదురు అని చెప్పి దేవుడు ఆహ్వానిస్తున్నాడు. వినుట ద్వారా మృతులమైనటువంటి మనం లాజరు వలె బ్రతుకుతాం, జీవం పోసుకుంటాం. హల్లెలూయా. నెక్స్ట్ 4వదిగా మనం చూసినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, వినుట ద్వారా విశ్వాసం. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసం కలుగుతుందని చెప్పి రాయబడింది అక్కడ దేవుని వాక్యం. దేవుడు ఏదైనా సరే ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడని చెప్పి తెలిస్తే అవిశ్వాసికి అది విడ్డూరంగా ఉంటుంది. అలాంటి అవిశ్వాసులు ఆయన మాటలు వింటే వారిలో విశ్వాసం ఉత్పన్నమై అభివృద్ధి పొందుతుంది. హల్లెలూయా. వినుటకు వేగిరపడుతూ ఉన్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని వాక్యం వినాలని చెప్పి ఎంతో ఆశపడుతూ ఉన్నారా? దేవుని వాక్యం వినాలని చెప్పి ఎంతో ఆసక్తిని కనపరుస్తున్నారా? అయితే నీవు ధన్యులే, అయితే మీరు ధన్యులే. ఉచితంగా దేవుని వాక్యం వినుటకు దేవుడు మీకు చక్కని సదుపాయం కలిగించాడు. ఈ రోజున ఇంటర్నెట్లో ఫోన్లు ఎంతో దుర్భరంగా ఎంతో చెడు వ్యసనాలకు వాడుతున్నటువంటి రోజుల్లో ఈ యొక్క ఫోన్ ద్వారా మీరు ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకొనడానికి, మీ విశ్వాసాన్ని పెంచుకొనడానికి చక్కగా ఫోన్ ఉపయోగించి ఈ యొక్క ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో, మారుమూల దేశాల్లో, ఎక్కడో దూర దేశాల్లో ఏదో కడుపు కూటు కొరకు చేతి పట్టుకుని జీవితాలు చేతి పట్టుకుని పనిచేసుకోవటానికి వెళ్ళి ఉన్నటువంటి సమయాన్ని దేవుని వాక్యం వినటానికి కేటాయించినటువంటి మీరు ధన్యులు. నిజంగాను వినుటకు వేగిరపడి వారంతా కూడా ధన్యులు. వాక్యం వినిచిన మీరు ధన్యులు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మీకు ఇచ్చిన ఈ యొక్క ఆధిక్యతను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. వినుటకు చెవులు గలవారు ఆత్మ సంగమంతలో చెప్తున్నటువంటి మాట వినుగాక. కాబట్టి మీరు వింటున్నారంటే వినగల చెవి దేవుడు మీకు ఇచ్చాడు కాబట్టి దేవుని వాక్యం వింటూ ఉన్నారు. ఈ యొక్క ఫోన్ను ఏ కామెడీ షోస్ చూడటానికో లేకపోతే ఎందుకో ఉపయోగించుకోకుండా దేవుని వాక్యం వినటానికి ఉపయోగించారు. మీరు ధన్యులు. శాపదేశపు రాణి వినింది కనుకనే ఆమె పేరు బైబిల్ గ్రంథంలో రాయబడింది. హల్లెలూయా. ఆమె యెహోవాను గూర్చి విని ధన్యురాలైంది. ఎవరు దేవుని గూర్చి వినరో వారి మీద ఆమె నేరారోపణ చేస్తుంది.
కాబట్టి ఈ రోజున వినుచున్న మీరంతా కూడా ధన్యులు. వినని వారి మీద ఆమె నేరారోపణ చేస్తుంది. వింటున్న వారంతా కూడా ధన్యులు, వినని వారంతా కూడా అన్యులు. వినని వారి మీద ఆమె శాపదేశపు రాణి ఏం చేస్తుందని నేరారోపణ చేస్తుంది. కాబట్టి ఆమె ఏం చేసింది? మొదట యెహోవాను గురించి విన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున వినుచున్న మీరంతా కూడా ధన్యులు, ధన్యులు. శాపదేశపు రాణి గురించి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. 1 కొరింథీ 10:11 ఇవన్నీ వారికి దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలగటానికే వ్రాయబడి ఉన్నదంట. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. నెక్స్ట్, ఈమె యెహోవా మందిరమునకు వచ్చింది. వినుట మట్టికే విందురు కానీ గ్రహించరు అంటుంటారు కదా. కాబట్టి ఈమె విన్నది కాబట్టి ఏం చేసిందంటండి? దేవుని దగ్గరకు వచ్చింది. యెహోవా మందిరానికి వచ్చింది. 1 రాజుల గ్రంథం 10:1 గూఢార్థములు గల మాటల చేత శోధించుటకై వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గూఢార్థములు గల మాటల చేత శోధించుటకై వచ్చింది అని వ్రాయబడి ఉంది. తనకు కలిగినటువంటి అనుమానాలన్నిటినీ జవాబులు పొందుకునేటకు వచ్చింది. శాపదేశపు రాణి చాలా ఐశ్వర్యవంతురాలు. ఆమె దగ్గర ఎంతోమంది పనివాళ్ళు ఉండేవారు. వారిలో ఎవరిని పంపినా కూడా సమస్తము తెలుసుకుని రాగలుగుతారు. కానీ అదే ఆమెకు తృప్తి కలిగించి ఉండేది కాదు. వ్యక్తిగతంగా వెళ్ళాలని చెప్పి ఆమె ఆశించింది. ఆమె ప్రయాణం చేసిన దూరం విషయం వింటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. 1200 మైళ్ళ దూరం ఆమె ప్రయాణించింది. ఈమె భూదిగంతముల నుంచి వచ్చిందని చెప్పడానికి యేసుప్రభువు ఉద్బోధించాడు. మత్తయి సువార్త 12:42. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ రోజుల్లో లాగా ఆ రోజుల్లో కార్లు, విమానాలు లేవు. ఒంటెలపై ప్రయాణం చేసింది. దేవునికి సంబంధించిన రాజుని చూడాలని చెప్పి, ఆ రాజుచే నిర్మించబడిన పవిత్ర దేవాలయం చూడాలని చెప్పి ఆమె ఆశించింది. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, సోదరులారా, నీ విషయం ఏంటి? దేవుని మందిరం ఎంత దూరం ఉన్నా నీవు వెళ్ళగలుగుతూ ఉన్నావా? ఎవరో అన్నారు, దేవునికి మన హృదయం దగ్గరగా ఉంటే దేవాలయం ఎంత దూరం ఉన్నా వెళతాం. దేవునికి మన హృదయం దూరంగా ఉంటే దేవాలయం ఎంత దగ్గరగా ఉన్నా సరే మనం వెళ్ళలేమని అన్నాడు ఒక సేవకుడు. ఇది వాస్తవమే. కాబట్టి దేవుని మందిరానికి కొందరు నిజంగా ఆరాధించడానికి వెళ్తారు. మరికొందరేమో చందాలు పోగు చేద్దామనో, సంబంధాలు చూసుకుందామనో వెళ్తూ ఉంటారు. ఇంకొక రకమైనటువంటి క్రైస్తవులు ఉంటారు, వారు అసలు చర్చికి వెళ్ళరు. కారణం అడిగితే, మా సంఘ కాపరి జీవితం బాగాలేదో, మా సంఘ కాపరి మంచోడు కాదు, మా సంఘ పెద్దలు రక్షించబడలేదు, మా సంఘ పెద్దలు తాగుబోతులు అని చెప్పి సాకులు చెప్తూ ఉంటారు. ఇలాంటి వారికి ప్రియులరా, సమూయేలు తల్లి అయినటువంటి హన్నాను గురించి చెబుతూ ఉండాలి మనం. హన్నా జీవించిన కాలంలో ఏలి అనేటువంటి యాజకుడు తన కుటుంబాన్ని క్రమ పద్ధతిలో పెట్టలేకపోయాడు. అతని కుమారుడు దేవాలయంలోనే పాపం జరిగిస్తూ ఉండేటువంటి వారు. ఆ దినాలలో ఇజ్రాయేలీల నుండి ప్రభావం వెడలిపోయిందని చెప్పి వ్రాయబడి ఉంది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆమె దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థించింది, ప్రతిఫలం పొందింది. ఈ వాక్యం వింటున్న మీలో చాలామంది, బ్రదర్, మా పాస్టర్ గారు మంచివాడు కాదండి, మా పాస్టర్ గారిలో తప్పులు ఉన్నాయండి, మా పాస్టర్ గారిలో బూతులు ఉన్నాయండి, మా పాస్టర్ గారిలో మోసం ఉందండి, దశంభాగాలు తీసుకుంటాడండి, ఇలా చేస్తాడండి, చర్చిలో ఏ సామాన్లు కొనడండి, ఏది చేయడండి, మంచి పని ఏది చేయడండి, అంతా కూడా ఆయన స్వార్థానికే వాడుకుంటాడండి, ఆయన పిల్లలు ఇలాగండి, ఆయన భార్య ఇలాగండి. చెప్పండి, ఇంకా ఏం చెప్తారో మీకు తెలుసు కదా. మీరు ఇదే కాదు చూస్తుంటుంటారు. వెళ్ళి పాస్టర్ గారు వేసుకున్న డ్రెస్, ఆమె వేసుకున్న ముసుగు వేసుకుందా లేదా, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంటారు. చాలామంది ఇదే డ్యూటీలోకి వెళ్తుంటుంటారు. అమ్మ గమనించాలి, ఈరోజు నీ ఉద్దేశంతో దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నారు మీరు. అన్న ఇటువంటి ఏమన్నా గమనించిందా? ఏలియా లాటోడు, ఏలియా కుమారులు పాపం చేస్తున్నా గద్దించట్లేదు, కొడుకులనే సరి చేసుకోలేనటువంటి వాడు ఏం పాస్టర్ అయినా, కొడుకుల విషయాలని సరిగ్గా చేసుకోలేకపోతున్నాడు, కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నాడు. ఇటువంటి సేవకుడి దగ్గరికి వెళ్తే మనం ఏం బాగుపడతాం చెప్పండి? అన్నగారు నేర్పుతున్న పాఠాన్ని మనం నేర్చుకోవాలి ఈరోజు. ఏం సేవకుడండి ఈయన, ఏమి రోసం లేదే, కళ్ళెదిరే కన్న కొడుకులు పాపం చేస్తున్నా పట్టించుకోవట్లేదే. ఇటువంటి సేవకుడు చెప్పే సంఘానికి నేను వెళ్ళవలసింది, ఇటువంటి సేవకుడి దగ్గర నేను బలపడవలసింది, ఇటువంటి చర్చిగా నేను వెళ్ళవలసింది. ఇట్లా ఎన్ని వంకలు పెడతామో, ఎన్ని తప్పులు వెతుకుతామో. కానీ
నా ప్రియమైనటువంటి సహోదరిని, ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా హన్న దేవుని మందిరానికి వెళ్ళింది, ప్రార్థించింది, ప్రతిఫలం పొందుకున్నది. హల్లెలూయా. ప్రతిఫలం ఇచ్చేవాడు సేవకుడు కాదు, ప్రతిఫలం ఇచ్చేది దేవాలయం కాదు, ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. కాబట్టి మనం కూడా ఆయనను ఆరాధించడానికి వెళ్ళాలి. అప్పుడే మనకు ఆశీర్వాదం. శాపదేశపు రాణి వలె మనం ఆరాధించడానికి ఆయన మందిరానికి వెళ్ళలేకపోతే ఆమె మన మీద నేరారోపణ చేస్తుంది. మందిరానికి వెళ్ళలేనటువంటి వారి మీద నేరారోపణ చేస్తుంది. నేను అంత దూరం నుంచి అన్ని మైళ్ళ దూరంతో ఒంటెల మీద ప్రయాణం చేసి వచ్చానే, ఈరోజు నీకు దగ్గరగా ఉన్న దేవాలయం ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? ఎందుకని లోపాలను ఎత్తి చూపిస్తున్నావు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు ఈ శాపదేశపు రాణి నేరారోపణ చేస్తుంది. నీ మీద తప్పు మోపవలసి ఉన్నదంట, నేరారోపణ చేస్తుందంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెక్స్ట్ ఫస్ట్ ఏం చేసింది? విన్నది. రెండోది దేవాలయానికి వచ్చింది. మూడవది ఈమె యెహోవాను స్తుతించిందంటండి. మొదటి రాజుల గ్రంథం 10:9 ఈ రీతిగా వ్రాయబడింది. ఏమని తెలుసా? నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడని యెహోవాకు స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. శాపదేశపు రాణి చేసినటువంటి స్తుతి అని చెప్పి పెట్టాలి, అద్భుతంగా ఉంటుంది. శాపదేశపు రాణి ఏం చేస్తుందంటే స్తుతించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. శాపదేశపు రాణి ఏం చేస్తుందంటండి? స్తుతిస్తుందంటండి. ఈ రోజున మనం స్తుతించడానికి ఎంత సిగ్గుపడతామో, ఎంత నిర్లక్ష్యం చేస్తామో. ఎంతో దూరం నుంచి భారమనక ఎన్నో రోజులు రాత్రింబగలు ప్రయాణం చేసి ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనుకూలతను పెట్టుకుని వచ్చినటువంటి శాపదేశపు రాణి ఈరోజు నీ మీద నేరారోపణ చేయకముందే స్తుతించడం ప్రారంభించు. ఎర్లీ మార్నింగ్ లేవటం ప్రారంభించు. హల్లెలూయా. నీ దేవుడిని యెహోవాకు స్తోత్రం కలుగును గాక అంటూ ఉందామే. కొన్ని మంచి కారణాలని చెప్పి దేవుణ్ణి ఆమె స్తుతిస్తోంది. కొంతమంది కారణం చెప్పకుండా వ్యర్థంగా స్తుతి 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 అంటారు. మరి కొందరేమో చెడ్డ కారణాలు చెప్పి అలవాట్లో పొరపాటు అన్నట్లుగా స్తుతిస్తుంటుంటారు. 9వ వచనంలో ఈమె 3 కారణాలు చెప్పింది. కాబట్టి దేవుని స్తుతించేటప్పుడు ఏ విధంగా స్తుతించాలన్నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఎలా స్తుతించాలి చెప్పండి? స్తుతించాలంటున్నారు కదా, చెప్పండి ఏం స్తుతించాలి, ఎలా స్తుతించాలి? రోజు మనల్ని అడుగుతూనే ఉంటాడు చాలామంది. మనం రోజు స్తుతిస్తూనే ఉన్నాం. అయినా కూడా ఈ స్తుతి అంటే ఏంటి, అసలు ఎలా స్తుతించాలి, ఏమి స్తుతించాలి? స్తుతి అంటే సరిపోతుందా? నో. స్తుతించడం అంటే స్తుతి అంటాం కాదు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా. స్తుతించడం అంటే స్తుతి అంటాం కాదు. ఈమె 3 కారణాలు చెప్పింది 9వ వచనంలోను. మొదటి రాజుల గ్రంథం 10:9 మీరు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే అక్కడ యెహోవా తన ప్రజల యందు ఆనందించు దేవుడు. రెండవది ఆయన రాజును నియమించే దేవుడు. మూడవది ఆయన సొలొమోను రాజుకు జ్ఞానము వివేచన ప్రసాదించిన దేవుడు. అంతేకాదు ఆయన స్తుతులకు స్తోత్రములకు అర్హుడని చెప్పి ఏమి చెబుతుంది? ఒక అన్య స్త్రీ అంతగా దేవుని స్తుతిస్తే మరి రక్షించబడినటువంటి మనం ఇంకెంతగా స్తుతించాలి? స్తుతి ప్రాముఖ్యతను గురించి మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, స్తుతించి వెళ్ళిపోయిందా? ఈమె యెహోవాకు కానుకలు అర్పించిందంట. మొదటి రాజుల గ్రంథం 10:10 చూసినట్లయితే, మరియు ఆమె రాజునకు 200 మణుగుల బంగారమును బహు విస్తారమైనటువంటి గంధవర్గములను రత్నములను ఇచ్చినని చెప్పి రాయబడింది. ఈమె దేవునికి శ్రేష్టమైన వాటిని ఇచ్చింది. బంగారం 200 మణుగులంటే 2880 కిలోలు. 2880 కిలోలు. హల్లెలూయా. గంధవర్గం రత్నం లెక్కలేనంత ఇచ్చింది. దేవుని సముఖమునకు రిక్తహస్తములతో ఈమె వెళ్ళలేదు, ఖాళీ చేతులతో ఈమె వెళ్ళలేదు, బహుమానములతో వెళ్ళింది, బహుమానములు పొంది వచ్చింది. ఈమె దాతృత్వం మనకు ఒక పాఠం. కొంతమంది దేవాలయంలో ఎక్కడా కూడా చెల్లనటువంటి కాసులను తీసుకుని వెళ్తారు, ఎక్కడా మారిన డబ్బుల కాగితాలు తెచ్చి వేస్తూ ఉంటుంటారు. నా వెండి కనకంబు నా తండ్రి గైకొను మీ రవ్వంతైనను ఆశింపమదిలోన అని పాట ఒకటి ఉంటుంది, పాడుతూ ఉంటుంటారు. అంటే మనం మాటల్లోనే కాకుండా పాటల్లో కూడా ప్రియులు గమనించాలి. అబద్ధాలు చెప్పేవారంగా ఉన్నాం కదా. ఎంత విచారం! యేసుకు తన హృదయాన్ని ఇచ్చినవాడు ఆయనకు ఏదైనా ఇవ్వగలడు. హృదయాన్ని సమర్పించినటువంటి వాడు ఆయనకి ఏమి ఇవ్వలేడు. కొంతమంది ఎల్లప్పుడూ కూడా ఆయన దగ్గర నుంచి పొందుతున్నారు,
ఆయన దగ్గర నుంచి పొందుతున్నారో కానీ ఆయనకి ఇవ్వడం లేదు. ఆయన సృష్టిలోని వృక్షములు, గాలిని, నీడను ఇస్తున్నాడు, భూమి పంటను ఇస్తుంది, ఆకాశం నీటిని ప్రసాదిస్తుంది. ఇలా చెప్పుకుంటూ వెళితే ఆయన సృష్టిలో ప్రతిదీ ఏదో ఒకటి ప్రసాదిస్తూనే ఉన్నాయి. కానీ మానవుడు ఏమి ఇవ్వలేక రిక్త హస్తాలను దేవునికి చాపుతూ ఉన్నాడు, ఖాళీ చేతులు ఎత్తుతున్నాడు. దేవునికి ఇచ్చి దరిద్రులైన వారు ఈ భూమి మీద కనిపించరు. మనకి ఇవ్వక దరిద్రులైన వారే ఎక్కువ మంది మనకు కనిపిస్తూ ఉంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించాలి ప్రియులారా, కొన్ని సంవత్సరాల క్రితం మరి ఒక సేవకుడు వేదాంత విద్యను అభ్యసించి ఒక దైవజనుని మాటల సందర్భంలో, ప్రతి మాసం మీరు దేవుని కొరకు, దేవుని సేవ కొరకు ఎంత ఖర్చు పెడుతుంటారు, ఎంత చేస్తుంటారు అని ప్రశ్నించాడంట. ఆయన చెప్పిన జవాబు ఈయన్ని చాలా ఆశ్చర్యపరిచిందంట. నా జీవితాన్ని ఆయనకు నేను సమర్పించుకున్నాను, ఇక ధనం ఆయనకి ఎందుకు అన్నాడు. చాలామంది దైవ సేవకులు జీవితం ఇచ్చామని చెప్పి ధనం ఇవ్వకుండా మానేస్తారు. మన జీవితంతో పాటు ఆయన సేవకు ధనం కూడా ఇవ్వాలని చెప్పి బైబిల్ గ్రంథం ప్రబోధిస్తున్నటువంటి విషయం చాలామంది మర్చిపోతున్నారు. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. దేవునికి ఇచ్చే కాపరే దాతృత్వం గురించి ధైర్యంగా బోధించగలుగుతాడు. నేనివ్వకుండా ఇతరులను ఇవ్వమని చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో కదా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసుక్రీస్తు సొలొమోను కంటే గొప్పవాడు, ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన పని కొరకు నీవు నీ ధనాన్ని ఇచ్చి ఆశీర్వాదం పొందు. దాతృత్వ సుగుణం నీలో ఉంటే, నీలో లేకుంటే శాపదేశపు రాణి నీ మీద నేరారోపణ చేస్తుంది. జాగ్రత్త. హల్లెలూయా, జాగ్రత్త. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ మాటలు వింటున్నటువంటి మీరంతా కూడా చాలా జాగ్రత్తగా వినాలి. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మీరు శాపదేశపు రాణి మీ మీద నేరారోపణ చేయకముందే దేవుని మాట విని దేవుని మందిరానికి వచ్చి దేవునికి సేవకునికి, మరి దేవుని సేవకు మీ కానుకలు సమర్పించి, మీ హృదయాన్ని సమర్పించి దేవుని కొరకు జీవించేటువంటి భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.